ది ఇన్వెస్టిగేషన్ ఆఫ్ లూసీ లెడ్బీ డాక్యుమెంటరీ రివ్యూ. ఈ డాక్యుమెంటరీ 1 hour and 34 minutes తో నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఈ డాక్యుమెంటరీలో చూపించిన కేసు 2017 లో జరిగింది. ఈ కేసు జరిగిన టైమింగ్స్ కూడా గైస్ చాలా పెద్దగా ఉన్నాయి. 2017 లో అయింది, 2018 లో అయింది, 2019 లో అయింది. అంటే ఈ కేసు చాలా టైం తీసుకుంది గైస్. ఈ డాక్యుమెంటరీ ప్లాట్ లైన్ ఏంటంటే, లూసీ లెడ్బీ అనే ఒక అమ్మాయి ఒక హాస్పిటల్లో ఒక నర్స్ లాగా జాయిన్ అవుతుంది. అయితే ఆ హాస్పిటల్లో పుట్టిన బేబీస్ చనిపోతా ఉంటారు తెలియని కారణంతో. అయితే ఆ కేసు లూసీ లెడ్బీ మీదకి వస్తుంది. అయితే పోలీసులు ఆ కేసుని ఎలా ఇన్వెస్టిగేషన్ చేశారు, అసలు ఆ పిల్లల్ని ఎవరు చంపేశారు అనేసి మనం డాక్యుమెంటరీలో చూస్తాం. ఇంకా ఈ డాక్యుమెంటరీ ఫ్యామిలీ వాచబుల్ అంటే ఎస్ గైస్ వాచబుల్, మనకి ఎక్కడ క్రూషియల్ గా చూపించరు. ఈ డాక్యుమెంటరీ టెల్లింగ్ గైస్ చాలా అంటే చాలా బాగా చెప్తారనమాట. ఒక మూవీ రేంజ్ లో చెప్తా ఉంటారు. మీకు ఎలా ఉంటుందంటే డాక్యుమెంటరీలో ఒక మూవీ స్టోరీ ఎలా చెప్తారో ఈ డాక్యుమెంటరీలో కూడా అలాగే చెప్తా ఉంటారు. డాక్యుమెంటరీలో స్టోరీ ఎక్స్ప్లెనేషన్ అయితే ఒక మూవీ రేంజ్ లో ఉంటుంది గైస్. కాకపోతే ఏంటంటే డాక్యుమెంటరీలో ఆ పిల్లలు ఎలా చనిపోతున్నారు ఏంటనేసి అయితే మనకు పర్ఫెక్ట్ గా చూపించరు. ఓన్లీ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది అనమాట. లూసీ లెడ్బీకి అండ్ పోలీసుల మధ్య జరిగే ఇన్వెస్టిగేషన్ ఒక్కటే ఉంటుంది అనమాట, అంతే. అందువల్ల నీకేంటంటే అక్కడ కేసు అయితే పర్ఫెక్ట్ గా అర్థం కాదనమాట. ఇంకొకటి ఏంటంటే డాక్యుమెంటరీలో రియలిస్టిక్ సీన్స్ అయితే కొన్ని ఉన్నాయి గైస్, అవి అయితే బాగున్నాయి. డాక్యుమెంటరీ స్టార్టింగ్ లో ఏంటంటే గైస్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఒక మూవీ రేంజ్ లో స్టోరీ చెప్తా ఉంటారు, మీకు ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. కాకపోతే వెళ్లే కొద్దీ ఏంటంటే మనకి ప్రాపర్ కేసు చూపించకుండా ఎలా పెడితే అలా తీసుకువెళ్తా ఉంటారు. అందువల్ల నాకైతే కొంచెం బోర్ కొట్టింది. అలాగే ఏంటంటే ఇది ఒక రియల్ కేసు కదా, కేసు గురించి మొత్తం చూపించడే కొంచెం బాగుండి అనిపించింది. ఇన్వెస్టిగేషన్ అనేసి డాక్యుమెంటరీ నేమ్ లోనే ఉంది, కాకపోతే ఇంకా కొంచెం చూపించుంటే కొంచెం బాగుండి అనిపించింది నాకైతే. మీకు ఎక్కడైతే స్టోరీ చెప్తారో మీకు అక్కడ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. వీళ్ళు ఎప్పుడైతే ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉంటారో అక్కడ మనకు బోర్ కొడుతుంది అనమాట. పర్ఫెక్ట్ గా చెప్పాలంటే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మీకు బోర్ కొడతా ఉంటుంది గైస్. ఇది ఒక రియల్ కేసు కాబట్టి ఏదైనా కొత్తగా తెలుసుకుందాం అనుకుంటే ఒకసారి ట్రై చేయండి గైస్, అంతే. నాకైతే ఓకే అనిపించింది గైస్. మీ ఇష్టం, ట్రై చేద్దాం అనుకుంటే ట్రై చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.